ఇజ్రాయెల్తో కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది. ఒప్పందం చివరి క్షణం వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణకు ముందు ఇజ్రాయెల్పై చివరి మిసైల్ ప్రయోగించామని తెలిపింది. దీంతో 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసినట్లయింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందంటూ ఇరాన్ అయితే అధికారికంగా ప్రకటించింది. ఇక దీనిపై మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు తాత్కాలికమేనా లేదా మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఈ త్వరలో అవకాశం లేదు. ఎప్పుడైతే జూన్ 13 ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేశారో అప్పుడు ఎలాగెళ్తాదో ఎవరికి దారి తెలియదు. దాని తర్వాత ఎప్పుడైతే అమెరికా ఇన్వాల్వ్ అవ్వారో, ఎప్పుడైతే గత శనివారాల్లో అక్కడ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ అణు లెబారెటరీలు అవంతా మొత్తం వాళ్ళు విశేషంగా బాంబ్ చేసి పారేశారో, దాని తర్వాత ఇరాన్కి దిక్కు లేదు. అప్పటి నుంచి ఇరాన్కి చెప్పిన వార్నింగ్స్ ఏంటంటే, మీరు వచ్చి మాట్లాడండి లేకపోతే అంతా ఎత్తేస్తాం. మీరు ఎవరైతే 44 సంవత్సరాలు ఇరాన్లో పరిపాలించారో ఆ కూటమి, ఆ కోటరి, ఆ రహస్యంగా ఆ ముల్లాస్ అందరూ చేసిందో తీసేస్తాం, తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఆ వార్నింగ్ ఇచ్చాక నేనేం చేశారంటే, ఏదో మొహం చల్లటానికి ఖతార్ మీద ఒక 100-200 మిసైల్స్ ముందలో చెప్పి సముద్రం పక్కన ఎక్కడెక్కడ పడేటట్టుగా చేశారు. ఇంకా మొహం ఏదో చెల్లింది, రమ్మన్నారు. చైనా కూడా నన్ను వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి. చైనా అతి పెద్ద ఇరాన్తో వాణిజ్యంలో ఉన్నది. రోజుకి 2 మిలియన్ బ్యారెల్ ఆయిల్ కొనేది చైనా. వాళ్ళు అన్నారు, మీరు కనుక హార్మోజ్ జలసంధిని మూసేస్తే మేము సహాయించం అన్నారు. అలాంటి పని చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. నన్ను ఇరాన్కి దారి లేదు, దిక్కు లేదు. ఇప్పుడు ఇరాన్ చేసే పని ఏంటంటే, వాళ్ళకున్న ప్రభుత్వం, వాళ్ళకున్న కూటమి, రిలీజియస్ కూటమి, అదే షియా ముల్లాస్, అది కంటిన్యూ అవ్వాలి. ఏం పోయినా పర్వాలేదు, పరువు పోయినా పర్వాలేదు, ఏం పోయినా అని దాని మీద కూర్చుంది. సో ప్రస్తుతం మనం చూసేది ఏంటంటే, ఇరాన్ ప్రభుత్వం, వాళ్ళ ఇరాన్ కూటమి, వాళ్ళ ప్రెస్టీజ్ పోయి అక్కడ జనంలో అసహించుకుంటున్నారు. ఏం చేయలేదు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈసారి 40 సంవత్సరాల్లో ఏం లేదు ఇరాన్లో. సో వాళ్ళు ఇది తటస్థం కాదు, కొంచెం కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇరాన్కి ఆ ముందలుండే ఇంపార్టెన్స్, జూన్ 12 ముందలుండే ఇంపార్టెన్స్ పోయింది. వాళ్ళని నిన్న కాగితం పులి అని అక్కడ మీడియా కూడా, అరబ్ మీడియా కూడా మొదలుపెట్టారు. సో ఇది తటస్థంగా మీరు ఉన్నది, సీజ్ ఫైర్, ఈ కాల్పులు ఆగిపోతాయి, యుద్ధం ఆగిపోయింది, ఇరాన్ ఓడిపోయింది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందో మనం చెప్పలేం. ప్రస్తుతం మాత్రం అనుకూల పని అమెరికా చేశారు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి బాంబ్ చేయాలా వద్దా, చేస్తే ఇరాన్ ఏం చేసేస్తుంది, ఏం చేయలేకపోయి. వాళ్ళు ఎవరైతే టెర్రరిజం పెంచారో 4 గ్రూప్స్, సిరియా ప్రభుత్వం, హమాస్ గజాలో, హెజ్బుల్లా లెబనాన్లో, హూతీ యెమెన్లో అందరినీ తీసేశారు. జూన్ 12వ తారీఖున ఒక 50 మంది పెద్ద నాయకుల్ని గంటలో చంపేసింది ఇజ్రాయెల్. మిగిలింది ఏం లేదు. సో ఇది ఒక విశేషమైన పరిస్థితి ప్రపంచంలో. ఇరాన్ తగ్గిపోయింది. ఫ్యూచర్ గురించి నేను చెప్పట్లేదు, తగ్గిపోవటం మాత్రం తగ్గిపోయింది. రైట్ సార్, అంటే ఇప్పుడు ఈ ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని అనుకోవచ్చా? 100%. ఆయన మాటలు, ఆయన తీరు, ఆయన పెట్టిన భయం వాళ్ళకి. మొన్న కూడా వార్నింగ్ ఇచ్చారు ఆదివారం, మన టైం, భారతదేశం టైం 8 గంటలకు పొద్దున్న చెప్పాడు, చూడు మేము చేశాం, మీరు వచ్చి మాట్లాడతారా, సులభంగా ఏదో సెటిల్ చేసుకుందాం, రాండి, రారా, మిగతా అన్ని అన్ని పేల్చేస్తాం, చాలా సులభంగా అయిపోతాయి మిగతా అన్నీ అన్నాడు. వచ్చారు. ఫ్రాన్స్ ఏంటి, యూరోప్ ఏంటి, చైనా ఏంటి, రష్యా కూడా ఏదో కెలుకుదాం అనుకుంటే రష్యా కూడా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అందరూ, మీరు వాళ్ళకి అణుబాంబులు ఇస్తాం అలాగే ఉన్నారంటే జాగ్రత్త, మీరు యుక్రెయిన్ సంగతి తేలుస్తాం అనగానే రష్యా వెనక్కి వెళ్ళిపోయి. దీనికి అర్థం ఏంటంటే,
ఏ దేశానికి స్నేహితులు విరోధులు పర్మనెంట్ గా లేరు. ఎవరి మీద ఆధారపడింది ఇరాన్? పాకిస్తాన్ మీద, నార్త్ కొరియా మీద, చైనా మీద, రష్యా మీద. వీళ్ళెవరు రాలేదే, ఎవరు ఒక సైనికుడు పంపలేదే. పాకిస్తాన్ అంత పెద్ద మాటలు చెప్పింది, పారిపోయింది, మాట్లాడట్లేదు అన్నటి నుంచి మీరు చూస్తున్నారు కదా. సో ఇది మనం అర్థం చేసి చాలా మంది అంటారు భారతదేశం అప్పుడు అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ ఎవరు సాయం ఎవరు చేయరు, అలా చూస్తారు స్పెక్టేటర్ లాగా. దేశాలు కమిట్ అవ్వరు. మనం కమిట్ అవ్వేమా? ఇరాన్ మనకు చాలా ముఖ్యం, కమిట్ అవ్వలేదే. శాంతి కావాలి శాంతి కావాలన్నా అంతే. అందువల్ల ఇది ఒక పాఠం. ఏ దేశానికి పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ స్నేహితులు లేరు. నీ బలం నీదే, నువ్వు బలంగా ఉండాలి. యుద్ధానికి అనవసరంగా వెళ్ళొద్దని కూడా పెద్ద పాఠం. యుద్ధంకి వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుంది ఎవ్వరూ చెప్పలేరు. ఇలాగ అనుకున్నదా ఇరాన్? జూన్ 11 నిశ్శబ్దంగా కూర్చుని ఆ సంతకం పెట్టేస్తే డొనాల్డ్ ట్రంప్ తో ఆ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఇదంతా ఏం లేకపోతుంది కదా. సో ఇది చాలా విశేషమైన పాఠం హిస్టరీలో, ఇంటర్నేషనల్ రాజకీయంలో. ఇరాన్ చేసిన తప్పులేంటి, ఇరాన్ ఎందుకు ఫెయిల్ అయిపోయిందని నేను చెప్తున్నా స్పష్టంగా. ఇరాన్కి ఇంకా ప్రెస్టీజ్ ఉండదు, ఏమీ ఉండదు ఇక మీద. రేపటి నుంచి వాళ్ళ మీద చాలా అసైన్మెంట్ ప్రెషర్స్ కూడా వస్తాయి. తర్వాత మిగతా ముస్లిం దేశాలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఒమాన్, ఈజిప్ట్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అది ఆశ్చర్యం. వాళ్ళు ఎవరు బయటకు ఒక్కటి రాలేదు, ఒక్క మాట చెప్పలేదు. సో మనం మంచి పాఠాలు భారతదేశానికి, ప్రపంచానికి ఈ యుద్ధం ఇజ్రాయెల్ మధ్యన దాని మీద. మీరు అనే ప్రశ్న, డొనాల్డ్ ట్రంపే దీనికి గ్యారంటీగా ఆయన ఫైర్ మాత్రం తీసుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ తెలియజేసినందుకు.